సభ అధ్యక్షులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, అదేవిధంగా వర్కర్స్ ఫెడరేషన్ స్పోర్ట్స్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఖలీఫాతుల్లా బాషా గారికి, అదేవిధంగా నెస్లే కంపెనీ 2 రాష్ట్రాల ఎండి గారైన మన ఇన్ఛార్జ్ గారు వసీం గారికి, నా సోదరులకు, నా సోదరిమణులకు, నా అక్క చెల్లెలకు నా నమస్కారాలు. అస్సలాము అలైకుం. సోదరులారా, సమాజంలో విపత్తు వచ్చినప్పుడు చాలా మంది వస్తారు సహాయం చేస్తామని చెప్పి. ఆ సమయం దాటేసిన తర్వాత మనం వెళ్ళినా కానీ మాకు చూసి ముఖం చాటేస్తారు. ఇటువంటి సంఘటనలు మీ జీవితంలో చాలా చూసి ఉంటారు. ఒక వ్యక్తి పదవి రానన్ని రోజులు నాకు ఆ పదవి కానీ వస్తే చించేస్తాను, పొడి చేస్తాను, కుట్లు వేస్తానని చెప్పి చెప్తారు. పదవి వచ్చిన తర్వాత మేము ఇళ్ల దగ్గర పోయినా కానీ కారు అర్థం కిందకి దించకుండా ముఖం చాటేసి వెళ్ళిపోతుంటారు. మాకన్నా ఎక్కువ పేదరికంలో ఉన్న మీకు ఈ అనుభవాలు ఎక్కువ చూసుంటారు. ఎక్కడో మారుమూల ప్రాంతం, సముద్రం ఒడ్డు మీద ఆ భగవంతుడి మీద భారం వేసి మా బిడ్డలు లక్షణంగా ఉండాలా, మా బిడ్డలు పస్తూ ఉండకూడదు, నా భార్య సంతోషంగా ఉండాలా, నా బిడ్డలకు కొత్త బట్టలు కొనుక్కోవాలా, నా భార్యకు ఒక చీర తీసుకుని వెళ్ళాలా, నా ఇంటికి వచ్చిన అతిథులకు పిడికడ అన్నం నేను సంతోషంగా పెట్టే పరిస్థితిలో ఆ సర్వేశ్వరుడు నన్ను ఉంచాలనే ఆలోచనతో దేవుడి మీద భారం పెట్టి సముద్రంలో వేటకు వెళ్ళే మీకు ఎంత సేవ చేసినా కానీ అది తక్కువ అని చెప్పి నేను చెప్తున్నాను సోదరులారా. ఎందుకంటే మీలో స్వార్థం ఉండదు. ఉదయం లేస్తారు, సద్దన్నం మూట కట్టుకుంటారు, సముద్రంలో వెళ్ళిపోతారు. మీరు పోయే దారిలో మీకు ల్యారీ కనబడదు. మీరు ఏదైనా టీ తాగాలంటే టీ కొట్టు సముద్రంలో ఉండదు. ఒక బీడీ సిగరెట్ తాగాలంటే చిల్లర బంక్ అక్కడ ఉండదు. పెళ్ళంతో మాట్లాడాలంటే నెట్వర్క్ ఉండదు. అయినా కానీ ఆ భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసంతో మీరు అక్కడికి వెళ్తారు. ఆ ముక్కోటి దేవుళ్ళ ఆశీస్సులు మీ మీద ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మీలాంటి వాళ్లకు సేవ చేస్తే అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ నాయకుడైనా కానివ్వండి, ఏ సంస్థ అయినా కానివ్వండి, ఏ వ్యక్తి అయినా కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు ఆ పైవాడు సంతోషంగా పెడతాడు. ఈరోజు ఖలీఫాతుల్లా బాషా గారు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కి చైర్మన్ అయినప్పటి నుంచి పేదరికంలో అల్లాడుతున్న వ్యక్తులకు సహాయం చేస్తే పైవాడు మాకు సహాయం చేస్తాడని చెప్పే ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మీ అందరికి సేవ చేయడానికి అహర్నిశలు అతను కష్టపడుతున్నారు. కాబట్టి నిజంగా నేను అతన్ని అభినందిస్తున్నాను సోదరులారా. ఖురాన్ చెప్పినా, బైబిల్ చెప్పినా, భగవద్గీత చెప్పినా, భూమి మీద ఉన్న వాడిని మీరు ప్రేమిస్తే పైవాడు మీకు ప్రేమిస్తాడనే సూక్తి ఏదైతే ఉందో అది భగవద్గీతలో కూడా రాసి ఉన్నారు, ఖురాన్లో కూడా రాసి ఉన్నారు, బైబిల్లో కూడా రాసి ఉన్నారు. దాన్ని నమ్మి వెళ్తున్న వ్యక్తులు ఖలీఫాతుల్లా బాషా గారు, అదేవిధంగా మా నెస్లే కంపెనీ 2 రాష్ట్రాల ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వీళ్ళను నిజంగా నేను అభినందిస్తున్నాను. ఒక్క మాట అయితే నేను చెప్పదలుచుకున్నాను సోదరులారా, మన జీవితం అయిపోయింది. మన బిడ్డల జీవితాల్లో మార్పు తీసుకొని రావాలంటే ఖచ్చితంగా బిడ్డలకు చదివించండి. ఆ బిడ్డలు చదువుకుంటే ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చి ఉంది. భారత రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది. దేశ సంపదలో ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉంది. కానీ మన హక్కులేమో మనకు తెలియదు. మనం ఏ విధంగా దాన్ని సాధించుకోవాలనేది మనకు తెలియదు. అటువంటి వాళ్ళలో చైతన్యం తీసుకొని రావడానికి బాస్కోనెట్ అనే ఒక సంస్థ ఏదైతే వాలంటరీ ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. కొద్దిగా సమయం తీయండి. ప్రభుత్వం రకరకాలుగా ప్రజలకు విద్య బోధించడానికి ఎన్నో పథకాలు తీసుకొని వచ్చింది. మన బిడ్డలకు ఉచితంగా విద్య ఇస్తారు. అదేవిధంగా వయసు మీరిన వాళ్ళ కోసం వయోజన విద్య పథకం కూడా ఉంది. వీటన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు లక్షణంగా ఉండాలా. మేము కష్టపడేది ఎవరి కోసం మీరు కష్టపడుతున్నారు? మీకోసం మీరు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు కష్టపడుతుంది కేవలం మీ బిడ్డల కోసమే. మీ బిడ్డలు లక్షణంగా ఉండాలా. మీ బిడ్డలు అందరి బిడ్డలతో సమానంగా ఉండాలా. మీ బిడ్డలు అందరితో సమానంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోవాలా. మీ బిడ్డలు కూడా అందరితో సమానంగా మమ్మీ డాడీ అని మీకు పిలిచినప్పుడు మీ ముఖాల్లో వచ్చే ఆ చిరునవ్వు పదిలంగా ఉండాలనే ఆలోచనతో మీరు కష్టపడుతున్నారు. కాబట్టి మీకు ఎటువంటి కష్టం వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ కష్టాలను తీర్చడానికి ఖలీఫాతుల్లా బాషా ఉన్నారని ఒక్క సంగతి మీరు గుర్తు పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా కానీ ఖలీఫాతుల్లా బాషా గారి తోడు అతని అడుగు వేసి ముందుకు వచ్చి
ఎంత పెద్ద కొండనైనా కానీ ఢీ కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం.